అంటే మనం భూమిని సతతంగా సారవంతం చేయడమే నిజమైన వ్యవసాయపు గురి కావాలి. మనం ఏం పండిస్తున్నామనేది తర్వాతి విషయం. మనం పండిస్తూ పంటలు భూమిని నిస్సారం చేస్తున్నామంటే నిజమైన వ్యవసాయం చేయట్లేదు మనం అని. ఈ ఆధునిక కృషి పద్ధతిలో జరుగుతున్నది అది. నీళ్లు కట్టడం, ఎరువులు వేయటం, నీళ్లను మళ్ళా భూమి లోపలి పొరల్లోకి పోకుండా చేయటం, ఈ కలుపు మందులు, ఈ ఎరువుల వల్ల కొద్దిగా క్షార అంశం పోయి ఆమ్లీయత ఆ భూముల్లో జరగటం, ఇవన్నీ భూమిని నిస్సారం చేసే క్రియలు. అదే సూక్ష్మజీవుల్ని నింపటం వల్ల వీటన్నిటినీ పారదోలి మళ్ళా నీళ్లను లోపలి పొరలోకి పోయేట్టు చేసేదానికి కావలసిన ఈ పురుగులను, వాన పురుగుల్ని సహితం, ఈ వానపాముల్ని సహితం ఉత్పాదన చేసే శక్తిని ఈ భూమికి అందచేసేది మళ్ళీ ఈ సూక్ష్మజీవులే. ఈ సూక్ష్మజీవుల్లో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా సారజనకాన్ని అంటే నత్రజనిని నేరుగా గాలి నుంచి పీల్చుకునే కొన్ని సూక్ష్మజీవులు, కొన్ని చోట్ల నీళ్ళు ఎక్కువగా లేని చోట వాతావరణం నుంచి నీళ్లను యాక్విఫైయర్స్ అంటారు, అలాంటి బ్యాక్టీరియా, ఇవన్నీ ఈ అటవీ చైతన్య ద్రావణంలో ఇమిడి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి అద్భుతమైన సూక్ష్మజీవుల సమతులనమైన ద్రావణాన్ని మన బంజరు భూముల్లో, బరడు భూముల్లో వారానికి ఒకసారి మనం పిచికారీ చేయటం వల్ల, ముఖ్యంగా సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ సూర్యకిరణాలు సూక్ష్మజీవుల్ని 40 సెకండ్ల నుంచి 4 గంటల్లో నాశనం చేస్తాయన్నమాట. అంటే సూర్యుడు మునిగిన తర్వాత ఈ సూర్యకిరణాలు సోకకుండా ఉన్నప్పుడు భూమి మీద పిచికారీ చేసుకోవటం వల్ల లోపలి పొరల్లోకి ఆ రాత్రి సమయంలో 10 గంటలు చీకటిలో ఈ సూక్ష్మజీవులకి ఏమి ఇబ్బంది లేదనమాట. సో మెల్లిగా లోపలి పొరలకు చేరుకున్న తర్వాత పై పొరల్లో సూర్యుని కిరణాలు వచ్చినా లోపలి పొరలో ఉన్న ఈ సూక్ష్మజీవులు ముందు తరాలకు పనిచేస్తూ వస్తాయి. అలా మనం ఎంత బంజరు భూమి అయినా కానీ 6 నెలలు వారానికి ఒకసారి ఈ అటవీ చైతన్యాన్ని పిచికారీ చేసుకుంటూ ఉంటే సారవంతం వైపుకి వస్తాయి. దానికి తోడు నేను చెప్పినట్టు సిరిధాన్యాల్ని పండించడం మొదలు పెడితే బయట నుంచి పక్షుల రూపంలో, దాని పిక్కల రూపంలో సారవంతం మళ్ళా యాడ్ అవ్వటం మొదలు పెడుతుంది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై మనం వెనువెంటనే మన భూముల్ని సారవంతం వైపుకి తీసుకెళ్ళొచ్చు. ఈ అటవీ చైతన్యాన్ని 1 లీటర్ని మళ్ళా 20 లీటర్ల బాణలో వేసి మళ్ళా ఒక 100 గ్రాములు ఏకదళ బీజపిండి, ద్విదళ బీజపిండి, ఒక 25 గ్రాములు బెల్లము వేస్తే మళ్ళా ఒక వారంలో మళ్ళా 20 లీటర్లు రెడీ అవుతాయి. అంటే మళ్ళీ మీరు 20 ఎకరాలకు చేసుకోవచ్చు. లేదు నాకు 50,000 ఎకరాలు ఉంది అంటే వరుసగా ఒక 20 బాణలు పెట్టి ఆ 1 లీటర్లో ఉన్న 50 ml వేసినా కానీ మీకు 20 బాణలు 20 × 20 400 లీటర్లు రెడీ అవుతుంది. ఒక్కొక్క అర్ధ లీటర్ని మీరు ఈజీగా మళ్ళా 10 లీటర్లు వేసి ఎకరానికి చల్లడం మొదలు పెడితే విదిన్ ఒక వారంలోనే 50,000 ఎకరాలకు మీరు రెడీ చేసుకోవచ్చు. సో దిస్ కెన్ ఎక్స్ప్లోడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ హెక్టర్స్. అంటే మీరు చేయాల్సింది ఇంతే, బాణల్ని ఎక్కువ చేసుకోవాలి. మీకు కావాల్సింది ఒక్క పిడికడి అడవి మన్ను ఒక్కసారి తెస్తే చాలు, మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని బంజరు భూములకు మీరు అటవీ చైతన్యాన్ని ఒకరి ద్వారా ఒకరు పంచుకోవచ్చు. సో ఒక రైతుకి నేను ఇచ్చానంటే 1 లీటర్ అటవీ చైతన్యం మీరు సతతంగా అందరికీ పంచుకుంటూ ఉండొచ్చు, వారం వారం చేసుకోవచ్చు. ఇలా చేసిన అటవీ చైతన్య ద్రావణం 21 రోజుల్లో మళ్ళా కొత్తగా చేసుకోవాలి. 21 రోజుల తర్వాత ఆ సూక్ష్మజీవులు తమను తాము తినడం మొదలు పెడతాయి, ఎందుకంటే అక్కడున్న పోషకాంశాలు అయిపోయి ఉంటాయి అన్నమాట. సో 21 రోజుల లోపున మీరు మళ్ళా 1 లీటర్ తీసి కొత్తగా పిండి వేసి మళ్ళా మొదలు పెట్టాలి. సో ఇదొక్క పని మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము మీకు అటవీ చైతన్య ద్రావణం ఇచ్చామంటే 21 రోజులకు ఒకసారి కొత్తగా మళ్ళీ మీరు ఒక బాణాన్ని మొదలు పెట్టాలి. అది చేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు దీన్ని అలాగే ఉంచుకోవచ్చు. వచ్చిన రైతులందరికీ ఫ్రీగా మీరు 1 లీటర్ ఇచ్చి చేసుకోండి బాబు అంటే అలాగే అందరూ చేసుకుంటూ ఉండొచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తిగా దొరికిందని అనిపిస్తుంది. ఇప్పుడు అటవీ చైతన్యం 1 లీటర్ అందరూ ఎంత రెడీ చేసి పెట్టారో ఒక్కొక్క బాటిల్ మీరు అందరూ పట్టుకెళ్ళచ్చు. ఆ విషయాలు పుస్తకంలో కూడాను ఆమూలాగ్రంగా రాశారు. నమస్కారం సార్. సిస్టర్ సార్, కిడ్నీ ఫెయిల్యూర్, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ ఉన్నాయి. దానికి కషాయం కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు ప్రస్తుతము.
ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల ఏమీ కాదు. ఉం? చెప్పానండి ఆవిడకి, వ్యక్తిగతంగా కలిసింది చెప్పాను. మళ్ళా అందరికీ విషయం తెలిసేట్టు చెప్తాను. అరికలు సామెలు 3 రోజులు అరికలు 3 రోజులు సామెలు. ఇంకొక్కొక్క రోజు కూర్చోమ్మా, ఆ, ఆ, కొర్రలు అండు కొర్రలు ఊదులు ఒక్కొక్క రోజు 9 రోజులు ఆవర్తనంలో ఈ ఆహారాన్ని ఇలా వాడుతూ ఉండండి. మొదటి 9 వారాలు గంజి రూపంలో తీసుకోండి. మీకు వేగంగానే, ఇప్పుడు మీకు క్రియాటిన్ 6, 7 ఉంటే 6 వారాల్లోనే 4, 3కు వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 వీక్స్లో 2కు వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 వీక్స్లో 1కి వస్తుంది. మొత్తం ఒక 18 వారాలు లేక 24 వారాలు అంటే దాదాపు 4 నెలల్లో మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. దానికి తోడు రణపాళ ఆకు, పునర్నవ ఆకు, కొత్తిమీర ఆకు కషాయం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆకు భోజనానికి ముందు, నాస్టాకు ముందు, పడిగడుపున అంటే ఖాళీ పొట్టగా ఉన్నప్పుడు కషాయాలు తాగండి. మధ్యలోనూ కషాయం తాగాలనిపిస్తే మళ్ళీ ఒకసారి తాగొచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా తాగొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ వారానికి ఒక్క ఆకు అంటే ఈ సోమవారం కొత్తిమీర మొదలు పెడితే వచ్చే ఆదివారం వరకు కొత్తిమీర కషాయం తాగండి. మళ్ళా సోమవారం రణపాల ఆకు, బ్రయోఫిల్లం పిన్నాటా అంటారు ఇంగ్లీష్లో. కొత్తిమీర అందరికీ తెలుసు, కొరియాండరు. తర్వాత పునర్నవ అంటారు, బొయిర్హావియా డిఫ్యూజా అంట. తెల్ల గలిజేరి ఆకు, ఎర్ర గలిజేరి ఆకు, అటుకు మామిడి ఆకు, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. అంతా ఒకటే, ఇబ్బంది లేదు. కొద్దిగా చూసేదానికి అటు ఇటుగా అనిపిస్తుంది, బట్ పునర్నవానే, ఏమీ ఇబ్బంది లేదు. పునర్నవ అంటే మీకు కొత్తగా జీవాన్ని, నవచైతన్యాన్ని కలిగజేసే ఆకు అని. సో ఈ 3 కషాయాలతో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అని ఎంతోమంది, వందల వేల మంది, నాకు రోజుకు ఒక కనీసం అంటే 5 నుంచి 10 ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మాకు బాగవుతుందండి, 8 ఉన్నింది ఇప్పుడు 4 అయింది, ముందు నడిచి 2 స్టెప్పులు వేస్తే ఏదుసురు వచ్చేది, ఇప్పుడు కనీసం 2 కిలోమీటర్లు హ్యాపీగా నడుస్తున్నాను అని చెప్పి ఫోన్లు చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఐ నో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లం, బట్ ద సొల్యూషన్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. మొదటి 9 వారాలు మీరు గంజి రూపంలో ఆహారం తీసుకోండి. తర్వాత మీరు అన్నం చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ తీసుకునే మాత్రలు ఆ ఆకులు ఎక్కడ ఉంటాయని అంటున్నారు. అట్లా తిరిగితే దొరుకుతుంది. గలిచేరాకు, కొత్తిమీర ఆకు తెలుసు, సార్. తెల్ల గలిచేరు, ఎర్ర గలిచేరు, అటుకు మామిడి, ఇవన్నీ పేర్లు, అది ఒకే ఆకు అదే. సార్ అనదర్ క్వశ్చన్, ఫైబ్రో అడినోమా అది ఆపరేషన్ లేకుండా అవుతుందా సార్? అది అంతా గడ్డలు, పేర్లు కొత్త పేర్లు అన్నీ. అవును సార్. ఏం లేదు, గడ్డలు వస్తున్నాయని అక్కడ ఇక్కడ వస్తే ఒక్కొక్క పేరు, ఇంకొక చోటు వస్తే ఇంకొక పేరు, ఇంకొక చోటు వస్తే ఇంకొక పేరు, అన్నీ గడ్డలే. సార్ ఇప్పుడు మన హ్యాపీగా కరిగించుకోవచ్చు. ఎస్పెషలీ సామెలు, గర్భకోశంలో ఎక్కువగా ఈ ఫైబ్రాయిడ్ అన్నీ వస్తూ ఉంటాయి. కానీ కొన్ని స్తనాల్లోనూ వస్తాయి. అన్నిటికీ చాలా ఈజీగా కరిగించుకునేదానికి సామెలు, అరికలు. యాక్చువల్లీ 2 రోజులు 5 ధాన్యాలు తింటే చాలా మంచిది ఫైబ్రాయిడ్ కరిగించుకునేదానికి. కషాయాల్లో జామాకు కషాయము, పారిజాత ఆకు కషాయము, పప్పాయ ఆకు కషాయము, తర్వాత సాదాపాకు కషాయము చాలా ముఖ్యంగా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా పాలు ఆపు చేయాలి. మాంసము, గుడ్లు, ఇవి న్యాచురల్ గ్రోత్ ఫ్యాక్టర్స్. అంటే ఇందులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువయ్యి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ప్రజలకి. ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి ఈ మధ్య ఈ ఫైబ్రాయిడ్స్ లేని ఆడవాళ్ళు లేరు అనేంత స్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ లేడీ హ్యాస్ సమ్వేర్ సమ్ ఫైబ్రాయిడ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. ఎస్పెషలీ కాఫీలు, టీలు ఆఫ్ చేసి ఈ కషాయాల మీదకి మన మనసు మళ్ళిస్తే ఇవన్నీ కరుగుతూ వస్తాయి. అండ్ 1 గంట నడవటం ప్రతి రోగానికి అతి ముఖ్యం. మానవుడిని దేవుడు తయారు చేసిందే నడిచేదానికి. సో నడవటం ప్రతి ఒక్క మనిషికి
రెండు కాళ్ళు రెండు చేతులు ఎందుకయ్యా దేవుడు ఇచ్చాడంటే నడవమని. సో మనం నడవటం లేదు. సో నడవటం వల్లను సగం రోగాలు బాగవుతాయని చెప్పేదానికి నాకు చాలా ఇష్టమవుతుంది. వీ హ్యావ్ టు ఆల్ వాక్ ఆల్ ద టైమ్. ఇన్ఫ్యాక్ట్ మనం నడవటం లేదు. అదే ఈ అర్బనైజేషన్ మొదటి శాపం. ఎప్పుడైతే నగరవాసులు ఎక్కువైపుతున్నారో నడవటం తగ్గిపోతుంది. వాళ్ళని చూసి పల్లెటూరు వాళ్ళు నడవటం లేదు. అంటే ఈ టెక్నాలజీ మనం విచ్చలవిడిగా వాడుతున్నాము. స్కూటర్ ఉందని ఇక్కడి నుంచి అక్కడికి పోయేదానికి కూడా స్కూటర్ వాడుతున్నాము. ఏమన్నా అంటే టైమ్ ఈజ్ మనీ అంటాడు. ఏందో ఈ కొత్త కొత్త కార్పొరేట్ పదాలన్నీ వచ్చేసి మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. టైమ్ ఈజ్ నాట్ మనీ. ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు.